సూర్య అక్క అక్క ఏంటిది? లేకపోతే ఏంటి సూర్య? నేను ఇంటికి వచ్చే ముందు నువ్వే ఎదురొస్తావు అనుకున్నాను. అదా అంటే అది అక్క. ఇంకేం మాట్లాడకు సూర్య. పెళ్లి చేసి పంపించేసిన తర్వాత నా మీద ప్రేమ తగ్గిపోయింది నీకు. అదేం లేదక్క. నేను నమ్మను. అక్క ఏం లేదని చెప్తున్నాను కదా. పద్మావతినా, నువ్వు తప్పు చేస్తున్నావు. కొత్త పెళ్లి కూతురివి ఇలా ఏడవడం ఏంటి? ఆహా, నువ్వు మాత్రం ఏం చేసావేంటి? నేను వచ్చి ఇంతసేపు అయితే ఇప్పుడా వచ్చేది? ఓ గాడ్, నా మీదకి టర్న్ అయ్యావా? అంతేలే, ఇంతలోనే అందరికి నేను పరాయిదాన్ని అయిపోయాను. నో నో పద్మావతినా, ఐ లవ్ యూ సో మచ్. నీకిప్పుడు కోపం పోయింది కదా? మీ వదిన హగ్ చేసుకుని కిస్ ఇచ్చింది కదా? పో సూర్య. మేమెక్కడికి పోతాం? ఇక్కడే ఉంటాం. ఇక్కడే ఉండి అన్నీ చూస్తుంటాం. 16 రోజుల పండగ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. సాముద్ర ఊరుకో. అమ్మా పద్మ, నానమ్మ, ఏంటి తల్లి? ఎందుకు ఈ కన్నీళ్ళు? అబ్బే, అవి కన్నీళ్లు కాదమ్మా అమ్మగారు, ఆనంద బాష్పాలు. పద్మ, మాట్లాడవేంటి? చెప్పు, ఇవి కన్నీళ్లు కాదు ఆనంద బాష్పాలని. లేకుంటే నేను నిన్ను ప్రేమగా చూసుకోవట్లేదు అనుకుంటారు అందరూ. నేను నిజమే చెప్తున్నాను. పద్మని నేనేం బాధ పెట్టట్లేదు, కష్టపెట్టట్లేదు. చాలా ప్రేమగా నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నాను. ఒట్టు. ఇప్పుడు నేనేమన్నానని అందరు నవ్వుకుంటున్నారు. శ్రీనివాస్ గారు, అందరూ ఎందుకు నవ్వుతున్నారో చెప్పనా? చెప్పండి సూర్య గారు. శ్రీనివాస్ అన్నయ్య, నేను చెప్తాను. మా పద్మావతినంటే నీకు ప్రేమ మాత్రమే కాదు, భయం కూడా ఉందని. సాముదినా, వాట్స్ రాంగ్ ఇన్ దట్ పద్మావతినా? హబ్బీకి వైఫ్ మీద, వైఫ్ కి హబ్బీ మీద లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటేనే సరిపోదు, భయం భక్తి కూడా ఉండాలి. ఏ శ్రీనివాస్ అన్నయ్య, అంతే కదా? వా, ఎందుకు నవ్వుతున్నారు? ఈ అమెరికా అమ్మాయికి చాలా విషయాలు తెలిసే అని నవ్వుతున్నారు. తెలిసి చెప్పావో తెలియక చెప్పావో తెలీదు కానీ నువ్వు చెప్పింది మాత్రం అక్షరాల నిజం. ఏమా పద్మ, ఎలా ఉన్నావు? మీ అత్తగారు మావగారు కులాసేనా? బాగున్నాను నానమ్మ. పెళ్లి గురించి చాలా ఆందోళన పడ్డావు. పెళ్ళయింది, మా బాధ్యత మేము నెరవేర్చాం. ఇక నువ్వెప్పుడు నీ బాధ్యత నెరవేరుస్తున్నావు? నా బాధ్యత ఏంటి నానమ్మ? నాకు మునిమనవన్నో మునిమనవరాలను ఇవ్వవా? అది నీ బాధ్యత కాదా? శ్రీనివాస్ అన్నయ్య, పద్మావతికి ఇంకా సిగ్గు పోలేదేంటి? సాముదినా, కూల్ కూల్ పద్మావతినా. పద్మ, ఇంత అప్సెట్ మైండ్లో ఉంటే ఎలా? నేనేం చేశాను? అది కూడా నేనే చెప్పాలా? అమ్మమ్మ గారి ఆశీర్వాదం తీసుకో. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. చూడమ్మా పద్మ, ఈ ప్రపంచంలో చాలా మంది మంచివాళ్లుంటారు, కానీ మంచి భర్తలు మాత్రం అరుదుగా ఉంటారమ్మా. ఆ విషయంలో నువ్వు చాలా అదృష్టవంతురాలివి. శ్రీనివాస్ చాలా మంచివాడు.
చేసుకునే భర్త ఉంటే ఆడదాని జీవితం పూలబాట. అలాగే అనువైన భార్య చెంతనుంటే ఆ మగవాడంత భాగ్యవంతుడు ఇంకొకరుండరు. సూర్య, ఈ ఇంటి ఆడపడుచుకి ఈ ఇంటి అల్లుడు గారికి ఏ లోటు లేకుండా చూసుకుంటావని నాకు బాగా తెలుసు. అయినా నీకు శామ్కి బాధ్యతను అప్పగిస్తున్నాను, సరేనా? అలాగే అమ్మమ్మ. ఏమైంది వాళ్ళ? అంటే అత్తయ్య గారికి కూడా వీళ్ళిద్దరూ ఒకటవ్వాలనే ఉన్నట్టుంది. అలాగేనేనమ్మా. పద్మావతిన, శ్రీనివాసండయ్య, రండి రండి, కమ్ కమ్ కమ్. పద్మావతిన, వాట్ హ్యాపెన్ టు యూ? అక్క, ఏం జరిగింది? ఎందుకు ఇలా లాక్కొచ్చావు? సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. ఇచ్చట అడిగిన దానికి సమాధానం చెప్పవలేను. అటులనే చెప్పింది వినవలెను. నేను చాలా అప్సెట్ మూడ్ లో ఉన్నాను. దేనికి? ఇప్పుడు కాదు, ఒకప్పుడు. అంటే నిన్నటి వరకు. అది వై? కారణం మీ ఇద్దరే. మళ్ళీ మీరే ఎందుకని అడుగుతున్నారెందుకు? నేనేం చేయలేదు. ఈవెన్ ఐ డిడ్ంట్. నేను ఏం చేయలేదు. కలిసిపోయారు కదా, ఇద్దరూ కలిసి ఒకే ఆన్సర్ ఇవ్వచ్చు కదా. మీరిద్దరు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుంటారనుకున్నాం. భయపడ్డాం, బాధపడ్డాం, చింతించాం. ఆ టెన్షన్లో పద్మ టీలు చాలా ఎక్కువగా తాగింది. దానివల్ల మా వారు చాలా బాధపడ్డారు. నీకు టీ పెట్టి ఇవ్వలేక అక్క? ఏంటి జోకా? సీరియస్ అనడానికి ఏముంది ఇక్కడ? హ, మీ ఇద్దరూ మాట్లాడుకోవడం నేను చూడలేదు. ఇప్పుడు చూడాలి. కమాన్, మాట్లాడుకోండి. అరే, మీకే చెప్పేది. దిస్ ఈజ్ మై ఆర్డర్. మాట్లాడుకోండి. పద్మ, నాకో డౌట్. ప్రొసీడ్. వీళ్ళిద్దరు కాంప్రమైజ్ అయ్యట్టు లేరు. సూర్య, అసలు ఏం జరిగిందో చెప్పు. కాస్త టైం పడుతుంది అక్క. ఎందుకని? అగ్ని పర్వతం అంత తేలిగ్గా కూలవుతుందా? ఫైర్ పెట్టింది నువ్వే కదా, అడుగు పద్మావతిన. సారీ చెప్పాం కదా శ్రీనివాస్ గారు. సారీ చెప్తే వెంటనే కూల్ అయిపోతారా పద్మావతిన? ఇంకా ఏం చేయాలంట శ్రీనివాస్ గారు? ఏం చేయక్కలేదు, వెయిట్ చేస్తే చాలు అని ఎంతకాలం వెయిట్ చేయాలంట శ్రీనివాస్ గారు? మూడ్ ఆఫ్ చేయడం అంత తేలిక కాదు, మూడ్ ని సెట్ చేయడం. చెప్పొచ్చు కదా పద్మావతిన. ఒక స్ట్రాంగ్ కాఫీ పెడితే సరిపోతుందా శ్రీనివాస్ గారు? ముందు కాఫీ చేయడం నేర్చుకోవాలని చెప్పు పద్మావతిన. అదేదో నేర్పిస్తే నేర్చుకుంటాం. ఆవిడ చెప్పండి శ్రీనివాస్ గారు. ఈ చేదు కాఫీ ట్రిక్స్ నా దగ్గర వర్కౌట్ అవ్వని చెప్పేసి. ఇందులో ట్రిక్స్ ఏముంది? ఎలా చేయాలో నేర్పిస్తే నేర్చుకుంటాం చెప్తున్నాం. చెప్పండి శ్రీనివాస్ గారు. కాఫీ చేయడం కూడా రాదు అంటే ఎలా? అదే కదా చెప్తున్నాం, నేర్పిస్తే నేర్చుకుంటా అంటున్నాను. చెప్పండి శ్రీనివాస్ గారు. నేర్పించడానికి ఇక్కడేం స్కూల్ రన్ చేయట్లేదని చెప్పు పద్మావతిన. అయితే కాఫీ పెట్టడం కుదరదని చెప్పండి శ్రీనివాస్ గారు. ఎఫెక్షన్ ఉంటే చేయడం తేలిగ్గా ఉంటుందని చెప్పు వదిన. అదేంటో చెప్తే చేస్తాం కదా, అడగండి శ్రీనివాస్ గారు. షాప్ కి వెళ్ళి గిఫ్ట్ కొనడం కాదు, ఆ గిఫ్ట్ చేతికి ఇవ్వాలని చెప్పు వదిన. కోతి కొబ్బరికాయ ఇస్తే ఎలా కొట్టుకుని తినాలో తెలియక తెగమక పడిందట. అలాగే కొంతమంది గిఫ్ట్ ఇస్తే మాత్రం ఎలా లాభం? ఎలా యూజ్ చేసుకోవాలో తెలియనప్పుడు సపోజ్ శారీ ఇచ్చామనుకో, అది కట్టుకోవడం తెలియాలి కదా. డోర్ కట్టెల్లా కట్టేస్తే అడగండి శ్రీనివాస్ గారు. దిస్ ఇస్ టూ మచ్. గిఫ్ట్స్ ఇవ్వకుండానే దాన్ని ఎలా యూజ్ చేస్తారో తెలియదని జడ్జిమెంట్ ఇస్తే ఎలా ముందు పద్మావతిన? హ్యాండిల్ చేయడం ఎలాగో నేర్చుకోవాలి కదా శ్రీనివాస్ గారు. హ్యాండ్స్ లో పెడితే మేమే చూసుకుంటామని చెప్పు వదిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ గిఫ్ట్స్ వాల్యూ తెలియాలి కదా శ్రీనివాస్ గారు. పద్మావతిన, వాట్ ఇస్ దిస్? శ్రీనివాస్ గారు ఏంటండి ఇది? నో, ఐ డోంట్ లైక్ దిస్. నేను వెళ్తున్నాను పద్మావతిన. ఇక్కడ మాకేనండి పనులు లేకుండా కూర్చుంది. ఈవెన్ ఐఎమ్ గోయింగ్ శ్రీనివాస్ గారు. శామ్, ఏం జరిగింది? శామ్, అసలు ఇక్కడ ఏం జరిగింది? ఏం జరిగింది? శామ్, ఏం జరిగింది?
ఏంటి ఇలా వెళ్ళిపోయింది? అసలు ఏం జరుగుతుంది? ముందు కాఫీ చేయడం నేర్చుకోవాలని చెప్పు పద్మవదన. షాప్ కి వెళ్ళి గిఫ్ట్ కొనడం కాదు, ఆ గిఫ్ట్ చేతికి ఇవ్వాలని చెప్పు వదినా. శామ్, ఏం మాట్లాడాలు? నీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలు? అంత గట్టిగా అడిగితే ఏం చెప్తాం? అలాగా? ఎస్, మీరు నాతో ఏమి మాట్లాడాలని అనుకుంటున్నారు? ఇలా అడిగితే ఓకేనా? శామ్, నేను సీరియస్గా అడుగుతున్నాను. నేను నీతో మాట్లాడాలి. సీరియస్? ఓకే, మాట్లాడు. అంటే అది ఏంటంటే పద్మవదన, శ్రీనివాస్ అన్నయ్య ఎక్కడున్నారు? ఇప్పుడు వాళ్ళు ఎందుకు? ఏంటి సాముదినా? సరదాగా అలా బయటకు వెళ్దామా? ఎక్కడికి? అది ఆ, సూర్య, నువ్వేదో చెప్పాలన్నావుగా, సీరియస్గా చెప్పు. చెప్పు సూర్య. యాక్చువల్గా నేను నీతో పెద్దత ఏంటమ్మా సాము? కొత్త పెళ్లి కూతురు కొత్త పెళ్లి కొడుకు వచ్చారు కదా, అవును. మరి స్పెషల్స్ ఏం చేస్తున్నారు? జాంగ్రీలు, లడ్డూలు, పులిహోర, పాయసం, చక్కెర పొంగలి, ఇంకా One దద్దోజనం. second. సూర్య, ఇందాక నుంచి ఏదో చెప్పాలనుకుంటున్నావుగా, చెప్పు. ఏంటి? చెప్పు. విల్ యూ కమ్ విత్ మీ? సారీ, నాకు అస్సలు వినిపించట్లేదు. కొంచెం అలా పక్కకు వస్తే. చిన్నత, నిన్నే ఇలారా. ఏంటమ్మా శామ్? సూర్య ఈజ్ వెరీ వెరీ హాట్. ఐ మీన్ ఎండ బాగా హాట్గా ఉంది. కూల్గా ఏమన్నా జ్యూస్ ఇస్తావా ప్లీజ్? సూర్య, మీరు కంటిన్యూ. అలా పక్కకు వస్తావా? ఏంటి, పక్కకి రావాలా? పక్కకా? మంచోడని మంచం మీద పక్కన కూర్చోబెట్టుకుంటే ఏదో చేశాడంట, అలా ఉంది. పక్కకెందుకు? పెళ్లి కాని ఆడపిల్లని ఇలా పక్కకి పిలవడం తప్పు కదా? ఏం పెద్దత, ఏం చిన్నత? నేను చెప్పింది కరెక్ట్ కాదా? ఏయ్. అవును, పక్కకెందుకు రావాలి సూర్య? నో నో నో, పక్కకు కాదు. పర్ఫెక్ట్ గా ఉన్నారు. శ్రీనివాస్ గారు పద్మక్క జంట పర్ఫెక్ట్ గా ఉన్నారు అంటున్నాను. పెళ్లిలో కన్నా బాగున్నారు. అక్క అంత కంగారు పడక్కర్లేదక్క. పక్కకి రమ్మని పిలవలేదు, పర్ఫెక్ట్ అన్నాడట.
నాకు తెలియదులే చెల్లి. కుప్పి ఆ జ్యూస్ ఏదో నేనే చేస్తానులే. జ్యూస్ పంపిస్తానమ్మా. సాముదినా, ఏంటి? సూర్య మన వెనకాలే వస్తున్నాడు. సో వాట్? తను నీకోసమే ఫాలో అవుతున్నాడు. ఐ నో. పద. సాముదినా, తను నీతో మాట్లాడాలనే వస్తున్నాడు. ఐ నో. నువ్వు రా. ఆగి మాట్లాడొచ్చు కదా. లుక్, ఈ మ్యాటర్లో నువ్వు సెంటిమెంట్ ఫీల్ అవ్వకు, ఓకే? అది కాదు సాముదినా, కాస్త మాట్లాడు. లెట్ హిమ్ కమ్. నువ్వు రా. రా. ఏమో సాముదినా, సూర్యని చూస్తే చాలా బాధగా ఉంది. నేను చెప్పానా, నో సెంటిమెంట్స్. ఏమో, ఇక నీ ఇష్టం, నువ్వేమైనా చేసుకో. అయ్యో, అయ్యో, హెడేక్. అయ్యో, హెడేక్ వచ్చేస్తుంది. నువ్వు నా కోసమే కొన్నావు. అవును, నా మీద నీకున్న కోపం పోయి నన్ను అర్థం చేసుకున్నాక, నీ మైండ్ సెట్ మారాక, అప్పుడు నా చేతులతోనే నీకు ఈ శారీ ఇచ్చి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. ఈ లోపు చూసేసావు. సపోజ్ శారీ ఇచ్చావు అనుకో, అది కట్టుకోవడం తెలియాలి కదా. డోర్ కట్టల్లా కట్టేస్తే సూర్య అన్నది నిజమే కదా, నాకు శారీ కట్టుకోవడం రాదుగా. సడన్ గా సూర్య నాకు శారీ గిఫ్ట్ గా ఇస్తే, అప్పుడు నాకు శారీ కట్టుకోవడం రాకపోతే తన ముందు తల దించుకోవాలి. దట్స్ గోనా బి బిగ్ షేమ్. అయ్యో, వాట్ టు డూ? yes.
ఈ టైంలో శామ్ ఎక్కడికి అంత హడావుడిగా వెళ్తుంది? పద్మవదిన పద్మవదిన